గతంలో ఇంటర్మీడియట్ మార్కులు, అలాగే ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా నర్సింగ్ ప్రవేశాలు నిర్వహించేవారు. అయితే 2025 నుంచి 2026 విద్యా సంవత్సరంలో తొలిసారిగా ఏపీ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీఎన్ సెట్ ద్వారా ప్రవేశాలు చేపట్టారు. రాష్ట్రంలో ఈ విధానాన్ని తొలిసారిగా అమలు చేయడం, పరీక్షను కేవలం విజయవాడలో మాత్రమే నిర్వహించడం, విద్యార్థులకు తగినంత అవగాహన లేకపోవడం వంటి కారణాలతో ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా ఈ ఏడాది మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా 4739 నర్సింగ్ సీట్లు భర్తీ కాకుండా ఖాళీగా మిగిలిపోయాయి. గత ఏడాది కూడా ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు ఇంటర్ మెరిట్ విద్యార్థులకు అవకాశం కల్పించినప్పటికీ పూర్తి స్థాయిలో సీట్లు నిండలేదు. ఇకపై నీట్ ఆధారంగానే ప్రవేశాలు. 4 ఏళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ఇకపై నీట్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇటీవల నీట్ పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు రావడంతో పరీక్షను రద్దు చేసి జూన్ 21న మళ్లీ నిర్వహించారు. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ప్రవేశాలు ఎప్పుడు పూర్తవుతాయి, విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే అంశాలపై ఇంకా స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రవేశాల ప్రక్రియలో ఇదే విధంగా ఆలస్యం కొనసాగితే ఈ ఏడాది కూడా వేలాది నర్సింగ్ సీట్లు ఖాళీగా మిగిలిపోయే ప్రమాదం ఉందని విద్యా నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో నర్సుల కొరతను తీర్చాలంటే నర్సింగ్ విద్యా వ్యవస్థను సమయపాలనతో, పారదర్శకంగా, నాణ్యతతో గాడిలో పెట్టడం అత్యవసరమని వారు సూచిస్తున్నారు.